ఈరోజు మన ధ్యానాంశము రియల్ వర్షిప్, నిజమైన ఆరాధన. 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. Worship the Lord in the splendor of holiness. Tremble in submissive wonder before Him, all the earth. Worship the Lord in splendor of holiness. Tremble in submissive wonder before Him, all the earth. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని ఆరాధించువారు ఎలా ఆరాధించేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. He is worthy to be praised. He is worthy to be worshipped. ఆరాధించడానికి, స్తుతించటానికి ఆయన యోగ్యుడు, అర్హుడు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క దేశంలో తల్లిదండ్రులను పూజించాలా, గౌరవించాలా? గౌరవించాలి, పూజించకూడదు. గురువులను గౌరవించాలి, పూజించకూడదు. పాస్టర్ గారిని మనం పూజించాలా, పాస్టర్ గారిని గౌరవించాలా? చాలామంది పూజిస్తున్నారు, అది ప్రాబ్లం. పాస్టర్ గారిని మనం ఏం చేయాలంటే గౌరవించాలి, పాస్టర్ గారిని పూజించకూడదు. పూజించామో మనకు ప్రమాదం, ఆయనకు కూడా ప్రమాదమే. ఏ పాస్టర్ కూడా పూజించబడకూడదు, గౌరవించబడవచ్చు. ఎందుకంటే వాక్యం బోధిస్తున్నారు కాబట్టి. ఎవరు కూడా పూజింపదగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. పూజనీయుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన యేసు ప్రభువారు. ఆరాధించేటటువంటి టైంలో 3 మిళితం అవ్వాలి: శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ 3 కూడా లీనమవ్వాలి. యేసయ్యతో మమేకమవ్వాలి, మిళితమవ్వాలి, లీనమవ్వాలి. మమేకమై తన్మయత్వంతో సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని కార్చి మనం రక్షించిన కారణం చేత మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయనను ఆరాధించాలి. ఆయన ప్లేస్లోకి ఎవరినైనా తీసుకొచ్చామనుకో, ఆయనకు అసలే నచ్చదు. కొన్ని ప్లేసెస్లోకి వేరే వాళ్ళని తీసుకురాకూడదు. తండ్రి తల్లి అనే ప్లేస్లోకి వెన్నవాళ్ళని తీసుకొచ్చామనుకో, వాళ్ళకి నచ్చదు. భర్త అనే ప్లేస్లోకి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెట్టామనుకో, ఒబ్బు ప్రమాదం. అలాగే భార్య అనే ప్లేస్లోకి ఇంకోళ్ళని తీసుకొచ్చామనుకో, పెద్ద సమస్య, సునామీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్లేస్లోకి ఎవరినైనా తీసుకొచ్చామనుకో అసలు ఆయనకు నచ్చదు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చినా, మా పిల్లల్ని తీసుకొచ్చి దేవుడి ప్లేస్లో పెట్టేస్తామంటే పిల్లలకి సమస్య. భార్యను తీసుకొచ్చి దేవుడి ప్లేస్లో పెడతానంటే అసలు ఇష్టం లేదు. భర్తను తీసుకొచ్చి దేవుడి ప్లేస్లో పెడతానంటే అది ఇష్టపడ్డు. దేవునికి స్పెషల్ ప్లేస్ నీ జీవితంలో ఇవ్వాలి. అదే ఆరాధన. అలా ఆరాధన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజమైన ఆరాధనలో నెంబర్ 1 సబ్మిషన్, విధేయత. నిజమైన ఆరాధనలో ఏముంటుందంటే విధేయత. సబ్మిషన్ అనేటటువంటి మాటకు, విధేయత అనే మాటకు సమర్పణ, అణుకువ అని అర్థం. అంటే విధేయత. పరలోకాన్ని మనం చూద్దాం. పరలోకాన్ని చూస్తే 2 వర్గాలు మనకు కనబడుతున్నాయి. పరలోకంలో ఏంజల్స్ హూ ఆర్ రెబెల్డ్ అగేన్స్ట్ గాడ్, దేవునికి అవిధేయులైనటువంటి దూతల సమూహం మనకు కనబడుతుంది. సెకండ్, దేవునికి పూర్తి విధేయత చూపించినటువంటి దూతలు కనబడుతున్నారు. అవిధేయులు సన్నిధిలో ఉండకుండా ఏం చేయబడ్డారు? త్రోసివేయబడ్డారు. విధేయులు ఇప్పటికీ దేవుని సన్నిధిలో ఉండి స్తుతిస్తున్నారు. ఓ రోజు ఓ అమ్మగారు, చాలా అద్భుతం ఆమె జీవితంలో జరిగింది. సరే, ఆ దేవుడికి ఏదో మొక్కుబడి చెల్లించుకుందాము అని అనుకుని, మొక్కుబడి అంటే ఏదో కానుకిచ్చుకుందాము అని అనుకుని ఆవిడ ఏం చేసిందంటే పెద్ద అరటికాయలు ఒకటి కొన్నది, కొబ్బరికాయలు కొనుక్కుంది, ఇంకా రకరకాలైన ఫ్రూట్స్ కొంది. కొని రిక్షాలో పెట్టుకుని రిక్షా మీద
చర్చి వరకు వచ్చింది. చర్చి వరకు వచ్చేసరికి చర్చిలో ఒక పాట పాడుతున్నారు. ఏం పాట పాడుతున్నారంటే, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, గర్విష్ఠులు నీ సన్నిధిలో నిలవలేరు, అహంకారులు నీ సన్నిధిలో నిలవలేరు, తగ్గింపు గల వారే నిలుచుదురు అని పాడుతున్నారు. పాట అది. అయ్యా నీ సన్నిధిలో ఎవరు నిలవలేరు? డాంబికులు, గర్విష్ఠులు, అహంకారులు నిలవలేరు. కానీ నీ సన్నిధిలో నిలిచేదెవరు? తగ్గింపు కలిగిన వారే. ఆహా, రిక్షా వెనక దిప్పొందంట. నేను వస్తున్నానని తెలుసుకుని ఎవరు చెప్పారో తెలియదు, నా కోసమే పాట కట్టి నా కోసమే పడుతున్నారు వీళ్ళు అని అంటే ఏమనుకుంది, వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాను, నా అంత నేనే గొప్ప, నా అంతటోళ్ళు లేరు అని అనుకొని నా చీర చూడు, తర్వాత నా పరిస్థితి చూడు, నా అంతస్తు చూడు, నేను తెచ్చే కానుక చూడు. ఎవరైనా తెచ్చారా? ఒక అరటి గెల, ఏమండి కొబ్బరికాయలు, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొస్తారండి? వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళకి వీలు కాదు. అంత పెద్ద కానుక తీసుకొస్తున్న యేసుప్రభుకి ఈరోజు నేను అని గొప్ప డంబంగా వచ్చేస్తున్నా. వీళ్ళేమో వాళ్ళకి తెలీదు, పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళకి ఆ పాట పాడాలని ప్రేరేపణ పాడుతున్నారు. రిక్షా ఆయన అన్నాడంట, ఏమ్మ ఒక అడుగు పెట్టి పోతే పోలేదా అని అంటే, అవును కదా, వాళ్ళు ఏం పడితే మనకెందుకులే అని ఆమె వెళ్ళి ఏం చేసిందంటే వెళ్ళి అడుగు పెట్టింది. అడుగు పెట్టగానే ఏడుస్తూ ఉంది. అడుగు పెట్టగానే ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. నిలబడిన ఆమె మోకాళ్ళ మీదకి వచ్చేసింది. మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఆమె కన్నీళ్లు కారుస్తుంది. అయ్యా యేసయ్యా, ఇక్కడున్న సన్నిధి ఏముంది? అక్కడ ఆరాధన ఉంది. ఆరాధనలో ఏముంది? సన్నిధి ఉంది. సన్నిధిలో దేవుడు ఆమెను సంధించాడు. సంధించడం వల్ల ఏం జరిగింది అంటే తన హృదయంలో తనకు తెలియకుండానే మార్పు చోటు చేసుకుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని ఎక్కడో 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 మన మైండ్లో ఎక్కడో నేను అది నేను ఇది అనేటటువంటి స్థానం మన మైండ్లోనో మన గుండెలోనో ఎక్కడో కూడా చోటు చేసుకొని మనల్ని మోకరించనివ్వదు, స్తుతించనివ్వదు, చప్పట్లు కొట్టనివ్వదు, ఆరాధన చేయనివ్వదు, నోరు తెరవనివ్వదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఏం చేయాలంటే అధిగమించాలంటే ఆయన సన్నిధిలో అణుకువగలిగిన వారమై ఆరాధించాలి. అక్కడ లోబడే తత్వం ఉంటుంది, అక్కడ అద్భుతం జరుగుతుంది. నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవునికి లోబడే జీవితమే నిజమైన ఆరాధన. కాబట్టి పిల్లలారా, పెద్దలకు లోబడి ఉండుడి. అందరూ కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి. పెద్దలు అంటే ఎవరో తెలుసా? సంఘ పెద్దలని కాదు. పిల్లలారా, పెద్దలకు లోబడి. మీ ఇంట్లో పెద్దలు ఉంటారా? ఉన్నారుగా, వాళ్ళకు లోబడి ఉండండి. కుమార్తె కుమారులు పిల్లలు తల్లిదండ్రులు పెద్దోళ్ళు, వాళ్ళకు లోబడాలి. కోడలకి అత్త మామ పెద్దోళ్ళు, వాళ్ళకు లోబడాలి. అల్లుడికి పెద్దోళ్ళు ఎవరు? అత్త మామ తల్లిదండ్రులు, వాళ్ళకు లోబడాలి. చాలామంది అలా లోబడకపోతే ఏంటంటే అక్కడ నువ్వు దేవుని ఆరాధించలేవు. చిన్నపిల్లలారా, పెద్దలకు లోబడి మీరు అందరూ ఎదుటివారి ఎడల ఏ వస్త్రం ధరించుకోండి? దీన మనసు అని వస్త్రం ధరించుకోండి. అందరూ కూడా మీ వస్త్రం మీద ఈ వస్త్రం వేసుకోండి. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దీన మనసు అని వస్త్రాన్ని వేసుకోవాలి. ఏంటంటే ఇది దీన వస్త్రం కాదు, ఇది మామూలు వస్త్రం. దీని మీద నేనే వస్త్రం వేసుకోవాలి? దీన వస్త్రం. ఈ దీన వస్త్రం అనేది ప్రిటెండ్ చేయడం కోసం కాదు, ఏదో నేను ఏది నటించటం కోసం కాదు. ఇది నిజంగా దీన వస్త్రం నా మీద ఉండాలి. ఎస్తేరు మీద దీన వస్త్రం ఉన్నప్పుడు ఆమె రాణి అయిపోయింది. యోసేపు మీద దీన వస్త్రం ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. దావీదు మీద దీన వస్త్రం ఉన్నందువల్ల ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. మీ మీద దీన వస్త్రం ఉంటే మిమ్మల్ని దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కృపామయుడే దీనుల దగ్గర నివాసం చేస్తాడు. ఇంకా ఆయన మన దగ్గర ఉంటే ఇక మనకి కొదువేమీ లేదు. కాబట్టి ఈరోజు ఆరాధనలో మొదటిగా మనకు కావాల్సింది విధేయత, సబ్మిషన్, లోబడే జీవితం. నెక్స్ట్ రెండవది ఏంటంటే పవిత్రత, హోలీనెస్. మనకేం కావాలో తెలుసా?
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని నిజంగా ఆరాధించడానికి మనకు పవిత్రత కావాలి. 96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. దేవుని ఆరాధన చేసేటప్పుడు వణికారా? చర్చిలో అడుగుపెట్టేటప్పుడు వణుక్కుంటూ వచ్చారా? కానీ దేవుడేమన్నాడు తెలుసా? వణకండి అంటున్నాడు. మీరు తొణకట్లేదు, బెనకట్లేదు, వణకట్లేదు. కానీ దేవుడేమన్నాడంటే వణకండి. ఏం చేస్తున్నాడంటే ట్రంబల్ అండ్ సబ్మిసివ్ వండర్. ఎంత గొప్ప దేవుడు నాయనా నువ్వు, ఎంత ఆశ్చర్యకరుడివి, ఎంత గొప్ప దేవుడు, నాకు దేవుడు అయ్యావు అని ఆయన సన్నిధిలో ఆశ్చర్యంతో వణకాలి. ఆయన చూస్తే మనం వణుకుతాం. దేవుని బిడ్డలారా, హీబ్రూ భాషలో కడేష్ అనే మాట అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడిన, గొప్ప కార్యాలు చేయగలిగిన, ప్రత్యేకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, ఒక పవిత్రమైనటువంటి కార్యం కొరకు నిర్దేశించబడిన, పరిశుద్ధమైన, శుద్ధీకరించబడిన, వెలుగుమయమైన, పరిశుద్ధమైన అని అర్థాలతో కూడినటువంటి మాట మన హృదయంలోకి రావాలి. వి షుడ్ నో ద హోలీ లాంగ్వేజ్. పరిశుద్ధమైన భాష, పరిశుద్ధ భూమి, పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ భాష హీబ్రూ భాష, పరిశుద్ధ భూమి ఇజ్రాయెల్, పరిశుద్ధ పట్టణం యెరూషలేం. అయితే ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయనను ఆరాధించే వాళ్ళందరూ కూడా ఎలాంటి భాష ఉండాలంటే, ఫస్ట్ చెక్ యువర్ లాంగ్వేజ్, చెక్ యువర్ లాంగ్వేజ్. ఇప్పుడు లోకంలో చూస్తే, ఉదాహరణకు యవనస్తుల మధ్యలో చూస్తే ఉండే లాంగ్వేజ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒక వర్క్ ప్లేస్లో ఉండేటటువంటి లాంగ్వేజ్ స్టైల్ ఎలా ఉందో చూడండి. ప్రతి వ్యక్తి కూడా ఎలా మాట్లాడుతున్నారంటే భయంకరమైన బూతులతో నిండిన భాష మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అడుగు పెడితే వాళ్ళ భాష ఎంత భయంకరంగా ఉంటుందంటే నువ్వు అసలు ఊహించలేవు, అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా? సాఫ్ట్వేర్లో ఉన్నారు. అసలు వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు చేసేది ఏంటంటే చూడండి, బీటెక్, ఎంటెక్, ఇన్ని వాళ్ళ లాంగ్వేజ్ చూస్తే మనం అస్సలు ఊహించలేము అలా మాట్లాడతారని. నేను మాట్లాడేటటువంటి భాష, నేను వివరించే వివరణ మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు మీ దేవుడు గొప్పతనం ఏంటి చెప్పండి సిస్టర్ గారు అని నాలాంటి ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. మీరు నమ్ముకున్నారు కదా సిస్టర్ గారు, బ్రదర్, అసలు మీ దేవుడు గొప్పతనం ఏంటండి అని అడిగితే, ఆయన గొప్పతనం ఏంటా మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను నాకయ్యా. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? Who is like you among the gods, O Lord, glorious in holiness, awesome in splendor, performing great wonders. మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. పిలాతు అన్నాడు, ఈయనలో నేను నాకే దోషం కనబడలేదు అని అన్నాడు. శతాధిపతి అయినా చనిపోయినప్పుడు ఏమన్నాడంటే, నేను నిజంగా నీతిమంతుడు అని అన్నాడు. ఆ తర్వాత పిలాతు భార్య ఏమందంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది. యేసయ్య నీతిమంతుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆయన ఆరాధించేటటువంటి బిడ్డలందరూ కూడా ఏం కలిగి ఆరాధించాలంటే పరిశుద్ధత. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరిచుటకై గవిని వేలపట్ట శ్రమ పొందెను. ఇంకా ఆయన ఎలాగా మనల్ని పరిశుద్ధపరుస్తాడంటే వాక్యం ద్వారా పరిశుద్ధత వస్తుంది. 119వ కీర్తన 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నాడతో శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా.
దేవుని వాక్యం చెప్తుంది, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని యోహాను 15:3 అంటాడు. అలాగే మనం చేస్తున్న ప్రార్థనల ద్వారా మనం ఏమయ్యామంటే పవిత్రులమయ్యాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధులమవుతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి వారు చేసేటటువంటి ఆరాధనే నిజమైన ఆరాధన. ఇక మూడవ విషయం, ఈ ఆరాధనలో అత్యంత కీలకమైంది అర్పణ. ఈ ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? అర్పణ, ఆఫరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 96వ కీర్తన 8వ వచనములో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములో లోనికి రండి. 96వ కీర్తన 8వ వచనం IRV నుంచి చదువుతున్నా. యెహోవా నామానికి కలిగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి, అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి. మీరు వచ్చేటప్పుడు ఒట్టిగా రాకండి. మీరేం తీసుకొస్తారంటే అర్పణ తీసుకుని రండి. ఏ అర్పణ తీసుకొస్తారు అని అంటే, మీరు దేవునికి వచ్చేటప్పుడు ఇదిగో దేవునికి సజీవయాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించడానికి రండి. రాజులు దేవుని మందిరానికి, యెరూషలేము మందిరానికి కానుకలు తెస్తున్నారు. ఎలా తెస్తున్నారు? 68:29 యెరూషలేములో నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చదరు. చూడండి, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ టెంపుల్ అట్ జెరూసలేం కింగ్ షల్ బ్రింగ్ గిఫ్ట్స్ టు యూ. అంటే దేవుని మీద ఉన్నటువంటి గౌరవం చేత రాజులు కానుకలు తీసుకొస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సజీవయాగంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. రెండవది, గౌరవంతో ఆయనకు కానుక సమర్పించాలి. మన యొక్క నోరు తెరిచి మనం అందరూ కూడా ఏం చేయాలంటే ఫలమును దేవునికి ఇవ్వాలి. ఏ ఫలం అంటే, దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకుని వెళ్ళండి అని అంటే, మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళ నోట్లో ఏమున్నాయంటే చక్కటి పళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? పళ్ళు ఉన్నాయి. కానీ పళ్ళున్నాయి నోట్లో, కానీ పళ్ళుంటే కాదు, పండ్లు ఉండాలి. ఈ పళ్ళు కాదు, చక్కటి పండ్లు ఉండాలి. ఏం పండ్లయ్యి? స్తోత్రం అనే పండ్లు ఉండాలి. హల్లెలూయా. దాన్నే జిహ్వ ఫలము అన్నారు. దేవునికి ఏం ఫలం కావాలంటే యాపిల్ కాదు కావాల్సింది. మీరందరూ యాపిల్ తెచ్చేసుకోండి. నో, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా స్తోత్రాలు, జిహ్వ ఫలం, ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్, ఈ యొక్క జిహ్వ ఫలాన్ని అర్పించాలి. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడించు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. నేను ఒకసారి ఇచ్చాపురం వెళ్ళాను. చర్చ్ ఉంది. వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ పెద్ద చర్చ్, అది చర్చ్ ముందు ఒక ఆఫరింగ్ బాక్స్ ఉంది. అందరూ కూడా కవర్లో కొన్ని డబ్బులు పెట్టుకుని, తర్వాత ఆ ఆఫరింగ్ చర్చిలోకి వెళ్ళకముందే ఏం చేస్తున్నారంటే కవర్ తీసుకొని ఆ కవర్లో పెట్టి, కవర్లో ఆఫరింగ్ వేసి చర్చిలోకి వస్తున్నారు. నేను బయట నిలబడి ఉన్నా. పాస్టర్ గారు వచ్చిన వాళ్ళందరూ మనం వెల్కమ్ చేద్దాం రండి అన్నారు. సరే అంటే నేను ఆయనతో పాటు నిలబడితే, అయ్యా ఇక్కడే కానుక చేస్తున్నాడు, లోపల మరి కానుక ఉండదా ఏంటి అని అన్నా. లేదండి, ఇది కృతజ్ఞత కానుక, లోపల కానుక ఉంటుంది అన్నారు. బయట వేసేదేమో కృతజ్ఞత కానుక, లోపల వేసేదేమో కానుక దశభాగం, ఏమో లోపల ఇది ఇలా ఉంది. నైజీరియాలో నేను ఒక చర్చిలో వాక్యం చెప్తున్నా. ఒక సండే వాక్యం చెప్తుంటే వాళ్ళు కానుక పడదామని 3 సార్లు వస్తున్నారు. ఒకసారి కానుక, ఏం కానుక అది? కృతజ్ఞత కానుక. రెండోసారి ఓన్లీ కానుక. మూడోసారి దశంభాగం. వెళ్తున్నారు, వస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు, పాట పాడుతున్నారు. సంతోషంగా వాళ్ళ ముఖాలు చూస్తే ఎట్లా ఉన్నాయంటే మెరిసిపోతున్నాయి. వాళ్ళ ముఖాలు చూసి నేనేమనుకుంటానంటే, మా చర్చిలో వచ్చేటప్పుడు వీళ్ళందరూ ముఖాలు ఏలాడేసుకుని వస్తున్నారు, వీళ్ళేమో డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదేంటి ప్రభువా, మా దేశానికి కూడా వెళ్ళాడు కృప ఈయన ఆయన. పోనీ మా దేశమంతటికి పోయిన మా చర్చికనే ఈయన ఆయన. నీ సన్నిధిలో వచ్చేటప్పుడు, కానుక ఇచ్చేటప్పుడు మొత్తం మా డబ్బులన్నీ దేవుడికే ఇచ్చేస్తున్నావు అనే ఫీలింగ్లో కాకుండా, దేవా నిన్ను స్తుతించటానికి బతుకున్న నేను కానుకపెట్టి దగ్గరకు వస్తా, చచ్చిపోతే కానుకపెట్టి దగ్గర రాలేను. ఈరోజు దేవుడు సజీవుడిగా ఉంచాడు, అందుకని కానుకపెట్టి దగ్గర నడుచుకుంటూ రాగలుగుతున్నాను.
దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవునికి కానుక సమర్పించే వాళ్ళగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించే వారికి ఉండాలి. కానుక అనేది గౌరవంతో ఇవ్వాలి. కానుక అనేది హృదయపూర్వకంగా ఇవ్వాలి. కానుక అనేది ఎలా ఇవ్వాలంటే ఆ ప్రభు మీద ప్రేమతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కానుక ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వకూడదని వాక్యం చెబుతుంది. సనుకు కొనకయు తర్వాత కానుక ఇయ్యాలా ఇప్పుడు అని బలవంతంగా కాకయు హృదయపూర్వకంగా మనసులో అనుకున్న ప్రకారంగా ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరందరూ కూడా ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ ట్రెజర్ ఫర్ గాడ్, then God will going to open his treasure for you and he will going to bless you and your family. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా చేయటానికి నిజమైన ఆరాధన చేసేవారిగా అణుకువగలిగి విధేయతతో, పరిశుద్ధతతో, అర్పణతో, అణుకువతో, పవిత్రతతో, అర్పణతో ఆయన సన్నిధిలో నిలబడదాం. అలాగూ దేవుని ఆరాధన చేద్దాం. అలా ఆరాధన చేస్తూనే ఉందాం. అలా చేయటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అల్ఫా ఒమేగా, ఆదియు అంతమైనటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి కృప మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నిజమైన ఆరాధన చేయటానికి మాకు విధేయతను, అణుకువను, సమర్పణను దయచేయండి. నిజమైన ఆరాధన చేయటానికి పవిత్రతను, పరిశుద్ధతను, ప్రత్యేకమైన జీవితాన్ని మాకు దయచేయండి. నిజమైన ఆరాధన చేయడానికి మమ్మలను మేము నీకు అర్పించుకోవడానికి, జీవ ఫలం అర్పించడానికి మాకు మీరిచ్చిన దాంట్లో మేము నాయనా మా హృదయాలు తెరిచి మా ధనము నీ కొరకు తెరిచేటటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయి. అలాంటి పెద్ద మనసు మాకు దయచేయి యేసయ్యా. అద్భుతాలు చేయండి. నూతనమైన కృప మీరు అనుగ్రహించండి. సంఘం అంతా కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కూడా గొప్ప కార్యాలు మా దేశంలో చూడాలని ఎదురు చూస్తున్నామయ్యా. చీకటి క్రియలన్నీ కూడా అంతమొందించండి. యేసు రాజ్యం విస్తరించబడడానికి మార్గాలు తెరవండి, సహాయం చేయండి. దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని స్వస్థపరచండి. అద్భుతాలు చేయండి. నూతనమైన కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకును సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.